హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మీకు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే టిఫిన్ కర్రీ ఒకటి చూపించబోతున్నాను. మరేదో కాదండో, ఈ బొంబాయి చట్నీ చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి. శనగపిండి 3 స్పూన్లు, 2 టమాటోసు, 1 ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్క చిన్నది, వెల్లుల్లి రెబ్బలు 4 లేదా 5, నూనె తగినంత, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 4 పచ్చిమిర్చీలు. ఇక తయారీ విధానం చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేయించుకోండి. ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోండి. ఆనియన్స్, వెల్లుల్లి ఇవంతా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి వేయించుకోండి. టమాటోస్ అంతా ఇలా మగ్గిన తర్వాత శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోండి. మధ్య మధ్యలో తీసి ఒకసారి కలుపుతూ ఉండండి. చూసారా, చిక్కబడుతుంది. ఇంకా ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేసుకున్నాము. అంతేనండి, బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, చూసారు కదా బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలో. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి చూడండి. ఈ బొంబాయి చట్నీ వేడివేడి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.